హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడైనా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే. దీనికోసం మనకి పాలు, కార్న్ఫ్లోర్, పంచదార ఉంటే చాలండి. 5 మినిట్స్లో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1 గ్లాస్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక 1 గ్లాస్ వరకు ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. నేను ఫ్యాట్ మిల్క్ రా మిల్కే తీసుకోండి. నేనైతే కాచి చల్లారిపోయిన చల్లటి పాలు అయితే తీసుకుంటున్నానండి. మీరు కనుక వేడి పాలు తీసుకుంటే కనుక వేడి పాలు వేసుకున్న ఉంటే ఇలా కార్న్ఫ్లోర్ అయితే మనకు ఉండలు కట్టేస్తుంది. అందుకని పచ్చి పాలే తీసుకోండి. బాగా కూల్గా ఉన్న పాలు తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. నేను ఇలా జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇవి ఆప్షనల్ అండి, కానీ నేను ఫ్లేవర్ బాగుంటుంది, అక్కడక్కడ పంటికి తగిలితే బాగుంటాయని నేనైతే వేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గీలో ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పుని వేరొక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇలా జీడిపప్పు అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం పాలు అయితే వేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా మనకి కలిపెట్టుకున్న ఆ మిశ్రమం కనుక వేసుకుంటే కనుక ఉండలు కట్టేస్తుంది వెంటనే. అందుకని కొంచెం ఆ వేడి చల్లారడానికి కొంచెం పాలు అయితే పోసుకొని ఆ పాలు పోసుకున్న తర్వాత నేను కార్న్ఫ్లోరు ఇంకా పాలు, షుగరు కలిపెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, ఒక 1 గ్లాస్ తీసుకున్నాం కదా ఆల్రెడీ ఒక బౌల్లో. ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 to 3 స్పూన్స్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే పాలు పోసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని పోసుకోవచ్చండి, కానీ నేనైతే ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని అయితే వేసుకుంటున్నాను. ఇది దగ్గర పడేలోగా ఒక ప్లేట్కి అయితే ఇలా గీ అయితే అప్లై చేసేసుకుందాం. మనం గీ అప్లై చేసుకొని తర్వాత ఆ ఉడికించుకున్న మిశ్రమాన్ని అయితే దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కింద గీ అప్లై చేసుకోవడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది మనకి, అందుకని గీ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టీల్ కడాయి వాడుతున్నాం కాబట్టి మనకి కింద అడుగు పడుతుందండి, అందుకని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి స్లోగా. మొత్తం అంతా కూడా ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గర పడే వరకు. మీకు స్టార్టింగ్లో ఉండలు కట్టినా కానీ మీరు ఇలా కలుపుకుంటూ ఉంటే లాస్ట్కి అయితే మొత్తం సెట్ అయిపోతుందండి. ఉండలు కట్టినా కానీ ఏం కంగారు పడకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా మనకి స్పూన్తో కనుక ఇలా స్మాష్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది మనకి. మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటే దగ్గర పడిపోతుంది మొత్తం అంతా కూడా. తర్వాత కొంచెం గీ కూడా వేసుకొని లాస్ట్లో ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా నేను గీ రాసుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మొత్తం ప్లేట్కి అంతా కూడా సరిపోయేటట్టు ఇలా అయితే మొత్తం అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పైన గీ అప్లై చేసుకొని పైన జీడిపప్పు వాటితో సర్వ్ చేసుకోండి. పైన మీకు కావాలంటే కొంచెం చల్లారిన తర్వాత వేరొక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నానండి. కొంచెం చిన్న ప్లేట్లో కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని ఇలా అయితే వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు ఫస్టే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి, సరిపోతుంది. నేను తర్వాత ఇలా నాకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను.
ఇదంతా ఆరిపోయిన తర్వాతే కట్ చేసుకోవాలండి మనం. పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఆరిన తర్వాతే కట్ చేసుకోండి. కరెక్ట్‌గా వస్తాయి మీకు ముక్కలైతే. చూసారు కదా! ఈ ముక్కలన్నిటిని కూడా నేను ఇలా వేరొక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా గానీ మనకి. మరి లేట్ చేయకుండా ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.